మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం ఏర్పాట్లు అధికారులు అలసత్వం వహిస్తున్నారని హిందూ ఉత్సవ సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభాయాత్ర నిర్వహిస్తున్న రహదారులు అస్తవ్యస్తంగా గుంతలమయమై ఉన్నాయన్నారు. చెరువుల్లో గణనాథులు సగం వరకు మునిగి సగం వరకు తేలి ఉంటున్నాయన్నారు. అధికారులు అలసత్వం వీడి హిందువుల పండుగలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పిలుపునిచ్చారు. महाराज की जय। बोलो गणेश महाराज की जय। श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। ఈరోజు బెల్లంపల్లిలో సుమారుగా 140కి పైగా కొలువైనటువంటి గణనాథులు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరి వస్తున్నటువంటి వేళ ఇక్కడ ఏర్పాట్లను చూసినట్లయితే పూర్తి అసంతృప్తిగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నటువంటి చెరువు ఇది మన బెల్లంపల్లి చెరువు యొక్క దుస్థితి. ఇక్కడ చూసినట్లయితే మన బెల్లంపల్లి పట్టణంలో మొదటి ఫీట్ నుంచి మొదలు పెడితే 15 ఫీట్ల వరకు గణనాథులు నిమగ్నమై ఉన్నటువంటి గణనాథులు ఉన్నారు. ఇక్కడ చెరువు పూడికతీత లేక పూర్తిగా ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం సుస్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కనీసం అక్కడ మొదట్లోనే అసలు వినాయకుడు వేస్తే పూర్తిగా తేలేటటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ మరి వర్షపాతం లేదా అంటే చుట్టుపక్కల జిల్లాలతో పోలిస్తే మన మంచిర్యాల జిల్లాలోనే ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చు, ప్రభుత్వం యొక్క వైఫల్యం అనుకోవచ్చు, పూడికతీత లేక చెరువు కనీసం అంత లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపటి రోజు విగ్రహాలను వేసిన తర్వాత అసంపూర్తిగా ఆ వినాయకులన్నిటివి పైకి తేలడం అనేది జరుగుతుంది. ఇది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిన దానికే ప్రతీక. దయచేసి ఇప్పటి నుంచి అయినా కూడా హిందువుల పండుగలు వస్తూ ఉన్నాయి అంటే దానికి కనీసం అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఈరోజు ఉదయం ప్రధాన రహదారి గుండా వచ్చేటువంటి రహదారి కూడా ఇప్పుడు స్థానికంగా ఈ ఉదయం పనులు ప్రారంభమయ్యాయి. అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని దీనికి ప్రతీకగా చెప్పవచ్చు. దయచేసి ఇక మీదటనైనా పండుగలకు ప్రాధాన్యతనిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందువుల పండుగలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.